మన ఇండియా వాళ్ళు 20 కేజీల మాదక ద్రవ్యాలు డ్రగ్స్‌తో పట్టుబడినారు. ఖచ్చితంగా వదిలేస్తారు. 100% ఎటువంటి ఆహ్, ఇది లేదు. 20 కేజీలు 20 కేజీలు హెరాన్ అంటే మన ఇండియా వాళ్ళు కొంతమంది ఏ దేశం పోయినా గూడా మారరు. వాళ్ళు చేసే పనుల వల్ల మన ఇండియాకి చెడ్డ పేరు వస్తా ఉంది. మొన్న రీసెంట్‌గా అమెరికాలో ఒక సిస్టరు సూపర్ మార్కెట్‌లో దొంగతనం చేసి దొరికిపోయి అరెస్ట్ అయిపోయింది అమెరికాలో. అమెరికా వాళ్ళందరికీ తెలిసిపోయింది. ఇదో పలానాది ఇండియా ఆమె దొంగతనం చేసి దొరికిపోయింది. ఇక టీవీ ఛానళ్ళలో, పేపర్‌లో పడిపోయింటది. చూడండి అదొక అవమానం. ఎంత అవమానం ఇండియాకి. ఎంత చెడ్డ పేరు ఇండియాకు దొంగతనం చేసిందంటే. చూడండి మళ్ళీ అమెరికాలో ఉండేటువంటి ఆ సిస్టరు డబ్బులుంటాయి. అమెరికాలో మంచి జాబ్ చేస్తా ఉంటారు. దొంగతనం చేసింది. అదొక చెడ్డ పేరు. ఇంకా చాలా చాలా ఉన్నాయి. అయితే కోవిడ్ ఉన్నాయి కాబట్టి ఈ కోవిడ్ విషయాలు చెప్తా చూడండి. రీసెంట్‌గా మన ఇండియా వాళ్ళు సారాయి కాంచుతా ఉంటే ఒక ఇల్లు తీసుకొని ఒక ఇంట్లో సారాయి కాంచుతుంటే ఈ పోలీసోళ్ళు కోవిడ్ పోలీసోళ్ళు పట్టుకున్నారు. దొరికిపోయిన పోలీసోళ్ళకి. మాటు వేసి మళ్ళీ పట్టుకుంటే ఇండియా వాళ్ళు దాంట్లో. ఆ సారాయి కాంచేది మన ఇండియా వాళ్ళే. దాంట్లో ఇద్దరు ముగ్గురు దొరికిపోయిండ్రు. ఏమంటే ఇండియా వాళ్ళు సారాయి కాంచుతూ దొరికిపోయిండ్రు. పేపర్‌లలో, టీవీలలో అంతరికులు చెప్తా ఉంటారు. పలానా ఇండియా వాళ్ళు ఇదిగో సారాయి కాంచుతూ ఒక బెడ్‌లో దొరికిపోయినారు. చూడండి ఎంత చెడ్డ పేరో. ఈరోజు 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 ఇద్దరు మన ఇండియా వాళ్ళు 20 కేజీల మాదక ద్రవ్యాలు డ్రగ్స్‌తో పట్టుబడినారు. ఇద్దరు ఇండియా వాళ్ళు. ఒక అతను వచ్చేసి కేరళ, ఇంకొక అతను ఎక్కడో మాకు తెలీదు. దొరికిపోయిండ్రు. చూడండి ఏరి కోరి ఈ గల్ఫ్ కంట్రీల్లో వాళ్ళ ప్రాణాలకైతే ఇంకా ముప్పు తెచ్చుకుంటా ఉంటారు. డ్రగ్స్ అమ్మితే కువైట్‌లో డ్రగ్స్ అమ్మినా గూడా, లేకుంటే డ్రగ్స్‌తో దొరికిపోయినా గూడా, లేకుంటే డ్రగ్స్ అక్రమ రవాణా చేసినా గూడా దొరికిపోతే యావజ్జీవ కారాగార శిక్ష నుంచి మరణశిక్ష వరకు మరణశిక్ష. ఈ రెండే ఆప్షన్‌లు. ఇంకొక ఆప్షన్ ఉండదు. 3 ఏళ్ళు, 4 ఏళ్ళు ఇట్టా ఉండదు. అంటే 1 కేజీ, 2 కేజీలు దొరికితే గనక 3 ఏళ్ళ, 4 ఏళ్ళ కఠినగారమైన శిక్ష వేస్తారు. అదే 20 కేజీలు, 30 కేజీలు అంతకన్నా ఎక్కువ దొరికిందంటే వాళ్ళకు యావజ్జీవ కార శిక్షన్న, లేకుంటే ఉరి శిక్షన్న ఈ రెండే. అన్నీ తెలుసు వీళ్ళకి. ఇలా కోవిడ్‌లో ఇలాంటి పనులు చేస్తే డ్రగ్స్ అమ్మినా, దొరికినా గూడా మన దగ్గర దొరికినా గూడా, అమ్మినా గూడా, అక్రమ రవాణా చేసినా గూడా ఉరిశిక్ష, యావజ్జీవ కారాన్ని తెలుసు. తెలిసి గూడా వీళ్ళు డబ్బులకు ఆశపడి కొంతమంది ఈ పనైతే చేస్తాండ్రు. దొరికినప్పుడు ఇదిగో పలానా ఇండియా వాళ్ళు డ్రగ్స్‌తో పట్టుబడినారు. వాళ్ళ దగ్గర డ్రగ్స్ ఉన్నది అని పలానా ఇండియా వాళ్ళు పేరు. ఇండియాకు చెడ్డ పేరు. ఇదిగో పలానా దేశంలో ఇండియా వాళ్ళు ఈ పని చేస్తాండ్రని. అదొక చెడ్డ పేరు. వీళ్ళు దొరికి వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళు డబ్బులు ఎక్కువ సంపాదించుకొని ఆశపడి వీళ్ళు దొరికిపోయి ఇండియాకు చెడ్డ పేరు తెస్తాండ్రు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కోవిడ్‌లో. డ్రగ్స్ వ్యాపారం చేస్తాం. మనల్ని ఎవరు పట్టుకుంటారులే. దొరికినప్పుడు చూద్దాంలే. దొరికినప్పుడు చూసేదేముండదు కోవిడ్‌లో. అంతే అస్సామే. చాప్టర్ క్లోజ్. ఖతం. చాప్టర్ క్లోజ్ ఖతం. వాళ్ళ కథ అయిపోతది. చూడండి ఇంత దారుణంగా కొంతమంది కోవిడ్‌లో ఈ పనులు చేస్తాండ్రు. ఇద్దరు దొరికిపోయిండ్రు కదా! ఒకతను వచ్చి కేరళ అతను, ఇంకో అతను వచ్చి ఏ ఊరో తెలియదు. మన ఇండియానే ఎక్కడో తెలియదు. దొరికిండ్రు. తీసుకుపోయి జైల్‌లో ఏసినారు. అంతే వాళ్ళు. రారు. వాళ్ళని విడిపించడానికి ఎవరు రారు. విడిపించలేరు. ఈ కువైట్, ఈ గల్ఫ్ కంట్రీస్ ఒక చట్ట ప్రకారం ఏంటిదంటే, ఈ డ్రగ్స్ అమ్మినా గూడా, డ్రగ్స్‌తో దొరికిపోయినా గూడా, డ్రగ్స్ తీసుకున్నా గూడా వాళ్ళకి కఠినమైన కారాగార శిక్ష ఉంటది. యావజ్జీవమన్నా, ఉరి శిక్ష అన్నా. అది ఎవరైనా సరే, కువైటోళ్ళైనా సరే, వేరే దేశం వాళ్ళైనా సరే, ఎవరైనా సరే వాళ్ళకి ఉరి శిక్ష ఖచ్చితంగా అయితే ఉరి శిక్ష అన్నా, యావజ్జీవ కారాగార శిక్ష ఉంటది. చూడండి తెలిసి గూడా డబ్బులకు ఆశపడి, డబ్బులు కకృతి పడి వీళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటాండ్రు. పిల్లలుంటారు, భార్య ఉంటది. వీళ్ళు చేసే పనుల వల్ల దొరికిపోయి వీళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటాండ్రు. అట్లే మన ఇండియాకు చెడ్డ పేరు తెస్తాండ్రు. ఏదో కోవిడ్‌కొచ్చి రూ. 4 డబ్బులు సంపాదించుకున్న పూర్ణం అనేది లేకోకుండా ఎవరి మాట వాళ్ళ మాట విని, వీళ్ళ మాట విని డబ్బులెక్కువొస్తాయి. ఎన్ని రోజులు ఈ జీతంతో ఎన్ని రోజులు చేస్తావు? ఒకసారి లక్షాధికారి అయిపోదు, ఒకసారి కోటీశ్వరుడు అయిపోదు, ఒకసారి అమ్ము 2 సార్లు అమ్మని చెప్పేది. వాళ్ళ మాటలు నేను చెప్పేది. వీళ్ళు డ్రగ్స్ అమ్ముతా పట్టుబడేది. వీళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటాండ్రు. ఇక్కడనే కోవిడ్‌లోనే వీళ్ళ చాప్టర్ క్లోజ్ చేసుకుంటాండ్రు. వీళ్ళు రాలేరు బయటికి. దొరికిపోయింది కదా! వీళ్ళు రారు. ఎవరన్నా ఏమన్నా చేసుకొని. వీళ్ళను విడిపించేటోళ్ళు ఎవ్వరు లేరు కువైట్‌లో. నువ్వెంతన్నా చెయి. ఎంతన్నా చెయి. ఏమన్నా చెయి. వీళ్ళని మాత్రం విడిచే ప్రసక్తే ఉండదు. అయిపాయే ఇలా కోర్టులు ఈ గల్ఫ్ కంట్రీలో ఉన్నటువంటి శిక్షలు అటువంటివి. దాన్ని మార్చలేరు కదా! క్షమాభిక్ష పెట్టనీకి వాళ్ళేమన్నా తెలిసో తెలియక పని చేయట్లే. ఈ డ్రగ్స్ అంటేనే ఆహ్, దీంట్లో ఎవరు క్షమాభిక్ష పెట్టరు వీళ్ళకి. కోవిడ్‌లకి క్షమాభిక్ష పెట్టలే. అటువంటిది ప్రవాసులకు క్షమాభిక్ష పెడతారా? పెట్టరు. అయిపాయే. వీళ్ళ కథ అయిపాయే. చూడండి ఎంత దారుణంగా ఉన్నారో మళ్ళీ. డబ్బులకు ఆశపడి జీవితాలు నాశనం చేసుకుంటా, అట్లే మన ఇండియా పేరు కూడా చెడ్డ పేరు తెస్తాండ్రు. అంతే ఈ దేశం కువైట్‌లోనే కాదు. చాలా చాలా దేశాలలో మన వాళ్ళు ఇలాంటి పనులు చేస్తాండ్రు. ఇది గాక మళ్ళా ఈ కువైట్‌లో కొంతమంది ఇండ్లలో పని చేసుకునేవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా! ఈ హాలిడేస్‌కి పోయేది, సారాయి తాగేది, దొరికిపోయేది. మొన్న ఇద్దరు దొరికిపోయినారు సారాయి తాగి. కోవిడ్ ఇంటి ముందర. పోలీసులు పట్టుకొని ఫింగర్ ఏసిండ్రు, పంపించేసిండ్రు. కలకత్తా దుకాణం బంద్.
ఇంకా కోడి పిచ్చానికి ఉండదు. వాళ్ళంటే మందు తాగి దొరికిపోయింది. ఈ డ్రగ్స్ వాళ్ళు ఈ డ్రగ్స్ తీసుకున్నప్పుడు దొరికితే ఫింగర్ గింగర్లు ఏమి ఉండదు, పోయి జైలు వేస్తారు, లేకుంటే కొన్ని రోజుల తర్వాత ఊరేస్తారు. ఏం ప్రయోజనం పెట్టాడు వాళ్ళ దేశానికి చెడ్డ పేరు. పలానా ఇండియా వాడు ఈ పని చేసిండ్రు, ఇండియా వాళ్ళు డ్రగ్స్ అమ్ముతారు, ఇండియా వాళ్ళు మందు అవుతారు, ఇండియా వాళ్ళు సారే కాంచుతారు, ఇండియా వాళ్ళు చెక్కబొమ్మ మారుతారు. ఇలాంటి పని వల్ల ఇండియాలో ఉన్నటువంటి ఇండియా అంటే ఇండియా అసలు ఇంత దారుణంగా వాళ్ళు చెడ్డ పేరు చేస్తారు వాళ్ళు చేసే పనుల వల్ల. డబ్బుకు ఆశపడి జీవితాలు నాశనం చేసుకుంటారు, పనులు పోగొట్టుకుంటారు, ఇండియాకి చెడ్డ పేరు చేస్తారు. మారరు వీళ్ళు ఏ దేశం పైన ఇలాంటి వాళ్ళు ఈ దేశం కోవిడ్ దేశమే కాదు, ఏ దేశం పైన వీళ్ళు మారరు. ఇండియాకి మాత్రం చెడ్డ పేరు తెస్తానే ఉంటారు. మొన్న కూడా సారా కేసులో దొరికితే ఇండియా వాళ్ళు ఈ డ్రగ్స్లో ఇండియా వాళ్ళు పరువు తీస్తారు. ఇండియా వాళ్ళు మొత్తం పరువు తీస్తారు. ఈ దేశంలో కాదు, అన్ని దేశాలలో మన వాళ్ళు చేసే పని ఇదే. పోతాండ్రు, డబ్బులు సంపాదించుకోకుండా ఈ చెడ్డ పనులు చేసుకుంటా దొరికిపోతా ఇండియా పరువు తీస్తాండ్రు. ఎన్నో కేసులు, ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నెన్నో చూస్తానన్నారు. రోజు నెలకో సంవత్సరానికో పట్టుకుంటానన్నారు. ఇండియా వాళ్ళను, వేరే దేశాల వాళ్ళను, ఇంకా ఆఫ్రికా దేశాలను, ఇథియోపియా దేశాల వాళ్ళను అందరూ పట్టుకుంటారు. పట్టుకుని మన ఇండియా వాళ్ళకి తెలిసి కూడా ఈ విధంగా చేస్తే తప్పు, మనల్ని పట్టుకుంటే మన జీవితం నాశనం తెలిసి కూడా మళ్ళీ వాళ్ళు కూడా చేస్తుంటే వాళ్ళ మాటలు విని ఎంత దారుణం ఇది. ప్రాణాలు పోగొట్టుకుంటారు. వీళ్ళ జీవితాలు నాశనం అయిపోయాయి. ఉరి ఖచ్చితంగా ఉరివేస్తారు. 100% ఎటువంటి ఇది లేదు. 20 కేజీలు 20 కేజీలు హెరాన్ అంటే 12 కేజీలు హెరాను, ఇంకా 8 కేజీలు సాపుకి పోయేది, దాని పేరు మనకు తెలియదు, దొరికిపోయింది. 20 కేజీలు అంటే మాటలు కాదు. ఖచ్చితంగా ఉరిశిక్ష వాళ్ళకి. చేతులారా జీవితాలు నాశనం చేసుకుంటారు. ఏం చేద్దాం, తప్పల. మారరు వాళ్ళు, మారటోళ్ళు మారరు, వాళ్ళు ఏం చేసినా మారరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.